ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో పొలిటికల్ హీట్ పీక్స్ కు చేరింది. ఇందుకు టీడీపీ నేతల ఆరోపణలు, సవాళ్లు కారణంగా తెలుస్తోంది. దీంతో పోలీసులు నేతల ఇళ్ల వద్ద పెద్ద సంఖ్యలో మోహరించారు. టీడీపీ అభ్యర్థి కోలికపూడి శ్రీనివాస్ వైసీపీ అభ్యర్థికి అభివృద్ధిపై సవాల్ విసిరారు. బోస్ బొమ్మ సెంటర్ వద్ద చర్చకు రావాలంటూ పిలుపునిచ్చారు. స్థానిక నేత స్వామిదాస్ అవినీతికి నిరూపిస్తానని సవాల్ విసిరారు. దీనికి వైసీపీ నేతలు స్పందించారు. చర్చకు వస్తామని కేసినేని నాని స్వామిదాస్ తెలిపారు. అవినీతి జరగలేదని నిరూపిస్తే పోటీ నుంచి తప్పుకుంటానంటూ ప్రతి సవాల్ విసిరారు. ఈ తిరువురు నెత్తి మీద రుద్దిన చంద్రబాబు నాయుడు గారు అనుకోవాలి ఇదంతా కూడా. కాబట్టి అతను నిన్న మొన్న మన స్వామిదాస్ గారి గురించి చెప్పాడంట. అందుకనే నేను ఇవన్నీ నిజాలు చెప్తున్నా. ఏదో స్వామిదాసు పెద్ద తాగుబోతని, తిరుగుబోతని, లేకపోతే సుధారాణి గారు దోపిడీలు చేశారని, దొంగతనాలు చేశారని, వీళ్ళిద్దరి మీద ఎవరైనా ఒక్కళ్ళ చేత వీళ్ళు మా దగ్గర మాకు ఈ హాని చేశారు, లేకపోతే ఈ దంపతులిద్దరూ మా దగ్గర ఈ రూపాయలు లంచం తీసుకున్నారని చెప్తే నేను స్వామిదాస్ గారు పోటీ నుంచి విరమిస్తాం. ఒక్కళ్ళు ఈ తిరువూరు నియోజకవర్గం కాదు, ఈ రాష్ట్రంలో స్వామిదాస్ గారి వల్ల మేము ఇబ్బంది పడ్డాం. స్వామిదాస్ గారు మమ్మల్ని ఇబ్బంది పెట్టాడు. స్వామిదాస్ గారు మనల్ని అవమానపరిచాడు. స్వామిదాస్ గారు కానీ సుధారాణి గారు కానీ మా దగ్గర ₹1 అడిగారు అని ఎవరి దగ్గర రుజువు చేస్తే నేను స్వామిదాసే కాదు, నేను కూడా ఈ పోటీలో తప్పుకుంటాను. అవునా కదా? ఎందుకు మాట్లాడుతున్నారు? ఏదో మీడియాలో స్పెక్యులేషన్ చేయడం కోసమో, సెన్సిటైజ్ చేయడం కోసమో ఒక మంచి మనిషి మీద బురద చల్లడం అనేది రాజకీయాల్లో తప్పు. రేపేదో డిబేట్ అన్నాయంటే దానికి స్వామిదాస్ వస్తలా. మా దగ్గర చిన్న కార్యకర్తలు ఉన్నారు, వచ్చి డిబేట్ కావాలంటే వాళ్ళు వస్తారు. పత్రికా ముఖంగా కూడా చెప్తున్నా. స్వామిదాస్ ఎందుకు? స్వామిదాస్ 2 సార్లు ఎమ్మెల్యే. అవునా? ఒక చదువుకున్న వ్యక్తి, గెస్టెడ్ ఆఫీసర్ స్వామిదాస్ గారు, సుధారాణి గారు నీకులాగా ఆవారా కాదు. వాళ్ళు నీకు ఎందుకు వస్తారు డిబేట్ కి, డిస్కషన్ కి? ఈ రోజు జాయిన్ అయినా వెళ్తారంట. మా కుటుంబరావేగా మా కుటుంబరావు చెప్తున్నాడు. మా కుటుంబరావు ఈ రోజు జాయిన్ అయినా వెళ్తారు. పాత వైసీపీ వాళ్ళు కూడా అవసరం లేదని, అంత మంచి వ్యక్తి వాళ్ళు. కాబట్టి దాంట్లో ఈ రోజు నేను చెప్తున్నాను, మీరు ఏమండి, స్వామిదాస్ గారు 40,000 నుంచి 50,000 మెజారిటీతో గెలవబోతున్నాడు. ఎవరు ఈ తిరువురు నెత్తి మీద రుద్దిన చంద్రబాబు నాయుడు గారు అనుకోవాలి ఇదంతా కూడా. కాబట్టి